హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. పెరిక కులం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఒక ముఖ్యమైన సామాజిక వర్గం. చరిత్ర, వృత్తి, జీవన విధానం, ఆచార వ్యవహారాలు, ఆరాధ్య దైవాలతో ముడిపడి ఉన్న వీరి ప్రత్యేకతను గురించి సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. పెరక కులం యొక్క చరిత్ర ప్రాచీనమైనది. వీరు ప్రధానంగా శైవ మతానుయాయులుగా గుర్తించబడ్డారు. పురాణాల ప్రకారం పెరికలు పూర్వం పల్లవ, చోళ, కాకతీయ వంశరాజుల కాలంలో యోధులుగా, సైనికులుగా కీలక పాత్ర పోషించారు. వీరిని పెరిక బలిజలు అని కూడా పిలుస్తారు. ఇది వారి వీరత్వాన్ని మరియు వ్యాపార నైపుణ్యాన్ని సూచిస్తుంది. పెరిక అనే పదం పేరుక నుంచి వచ్చిందని, దీని అర్థం సేకరించడం లేదా పండించడం అని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. యుద్ధాలలో చూపిన ధైర్య సాహసాలు, వీరోచిత పోరాటాల కారణంగా వీరికి ప్రత్యేక స్థానం లభించింది. కాలక్రమేణా రాజ్యాల పతనం, సామాజిక మార్పుల నేపథ్యంలో వీరు తమ సాంప్రదాయ వృత్తుల నుంచి ఇతర జీవనోపాధులకు మారారు. పెరికల సాంప్రదాయ వృత్తి వ్యవసాయం. వీరు ప్రధానంగా పొలాలను దున్ని పంటలు పండిస్తూ జీవనం సాగిస్తారు. వరి, పప్పు ధాన్యాలు, పత్తి, మిరప వంటి పంటలను పండిస్తారు. వ్యవసాయంతో పాటు కొందరు వ్యాపారం కూడా చేస్తారు. చిన్నపాటి వ్యాపారాలు, కిరాణా దుకాణాలు నడపడం, కూరగాయలు, పండ్లు విక్రయించడం వంటివి వీరి జీవన విధానంలో ఒక ముఖ్య భాగం. మారుతున్న కాలానికి అనుగుణంగా పెరిక కులస్తులు విద్యారంగంలోనూ, ఉద్యోగ రంగంలోనూ గణనీయమైన ప్రగతి సాధిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో, ప్రైవేటు రంగంలో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారు. యువతరం ఉన్నత విద్యను అభ్యసించి వివిధ రంగాలలో నిలదొక్కుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం కాగా, పట్టణ ప్రాంతాల్లో మాత్రం విద్య, ఉద్యోగాలను ఆశ్రయిస్తున్నారు. పెరికల ఆచార వ్యవహారాలు హిందూ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంటాయి. వివాహాలు, పండుగలు, శుభకార్యాలు సాంప్రదాయబద్ధంగా జరుగుతూ పెద్దలు కుదిర్చిన వివాహాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వివాహ వేడుకలు 3 నుండి 5 రోజుల వరకు జరుగుతాయి. మాంగళ్య ధారణ, సప్తపది, అగ్నిహోత్రం వంటి సాంప్రదాయ పద్ధతులను పాటిస్తారు. బంధుమిత్రులను ఆహ్వానించి అన్నదానాలు నిర్వహిస్తారు. దసరా, దీపావళి, సంక్రాంతి, శివరాత్రి, ఉగాది వంటి పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శివరాత్రి రోజున శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పిండి వంటలతో విందులు ఏర్పాటు చేస్తారు. పిల్లలకు నామకరణం, అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలను జ్యోతిష్యుల సలహా మేరకు శుభముహూర్తాలలో నిర్వహిస్తారు. మరణించిన వారి అంతిమ సంస్కారాలను హిందూ సాంప్రదాయ ప్రకారం నిర్వహిస్తారు. దహన సంస్కారాలను నిర్వహించి దశదిన కర్మలను ఆచరిస్తారు. సామాజిక ఐక్యతను చాటి చెప్పే విధంగా వీరు సామూహిక కార్యక్రమాలు, కుల సంఘాల సమావేశాలు నిర్వహిస్తారు. కులస్తుల మధ్య వివాహ సంబంధాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పెరికల ప్రధాన ఆరాధ్య దైవం శివుడు. వీరు శైవ మతస్థులు కావడంతో శివుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. శివాలయాలను తరచుగా సందర్శిస్తారు. శివరాత్రి పండుగను ఘనంగా జరుపుకుంటారు. తమ ఇళ్లల్లో శివలింగాన్ని ప్రతిష్ఠించుకుని పూజలు నిర్వహిస్తారు. శివుడితో పాటు వీరు ఇతర హిందూ దేవతలను కూడా